అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ నెంబర్ 2 ఇందులో మనము ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా చూడడము జరుగుతుంది. సో గాయస్, ఎవరైతే మరి సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ యొక్క ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు, రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఛానల్ని. అంతేకాకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వీడియో మొత్తం చూసిన తర్వాత దీని యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను, మీకు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ గ్రూప్ కోర్స్ కావాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంది. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. జీవ వైవిధ్య అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జీవ వైవిధ్య అంతర్జాతీయ దినోత్సవం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. మే 22వ తారీఖున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ 1. వాతావరణ మార్పులపై, ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణపై ఇటీవల ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంతానికి ఎవరిని కీలకాధికారిగా నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అబ్బాస్ జా అనేటువంటి వ్యక్తిని నియమించడము చూడవచ్చు. నెక్స్ట్, 2020 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ఇతివృత్తము ఏంటి? 63 ఆప్షన్ 2 అండి. ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ 1. ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్ నవలకు గాను ఉత్తమ తొలి నవలా విభాగంలో పెన్ హేమింగ్ వే అవార్డ్ 2020 గెలుచుకున్న భారత సంతతి మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. రుచిక తోమర్. ఎవరండి? రుచిక తోమర్. నెక్స్ట్ 1. కాలచక్ర వేడుక ఈ క్రింది ఏ మతానికి సంబంధం కలిగి ఉంది? కాలచక్ర వేడుక ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బౌద్ధ మతము. నెక్స్ట్ 1. ఆధునిక మరాఠీ సాహిత్యము ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ఆధునిక మరాఠీ సాహిత్యము ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 19వ శతాబ్దంలో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ 1. అమర్నాథ్ గుహాలయము సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? అమర్నాథ్ గుహాలయము 67 ఆప్షన్ 3 అండి. 12,729 అడుగుల ఎత్తులో ఉందండి సముద్ర మట్టానికి. నెక్స్ట్ 1. క్రింది వానిలో లండన్లో ప్రధాన కార్యాలయం గల సంస్థ ఏది? లండన్లో ప్రధాన కార్యాలయం దేనికి ఉందండి? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఓకే, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థకి లండన్లో ప్రధాన కార్యాలయం కలదు. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో ఒకటి ఐక్యరాజ్య సమితి అధికార భాష కాదు. ఏంటి కాదండి? ఆప్షన్ 2 ఉర్దూకి మరి అధికార భాష హోదా లేదు. చైనీస్కి ఉంది, స్పానిష్కి ఉంది, అరబిక్కి కూడా ఉండడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ 1. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హిందీ ఈమెయిల్ సర్వీస్ పేరేంటి? భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హిందీ ఈమెయిల్ సర్వీస్ ఆప్షన్ 2 ఈ పాత్ర. నెక్స్ట్ 1. డైమండ్ హార్బర్ ఏ నది పైన ఉన్నది? డైమండ్ హార్బర్ 71 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. హూగ్లీ నది పైన కలదు. ఎక్కడండి? హూగ్లీ నది పైన. ఈ క్రింది వాటిలో గ్రాండ్ ట్రంక్ రోడ్ ద్వారా కలపబడిన నగరాలు ఏవి? గ్రాండ్ ట్రంక్ రోడ్డు ద్వారా కలపబడినవి ఆన్సర్ కోల్కతా మరియు న్యూఢిల్లీ. కోల్కతా మరియు న్యూఢిల్లీలను కలిపారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుని గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన క్రిస్టియన్ బెర్నార్డ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? క్రిస్టియన్ బెర్నార్డ్ మొట్టమొదటి గుండె మార్పిడి చేసిన వ్యక్తి అండి.
73 ఆప్షన్ 1 దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జాతీయ రసాయన ప్రయోగశాల ఎక్కడ కలదు? జాతీయ రసాయన ప్రయోగశాల ఆన్సర్ ఆప్షన్ 2 పూణేలో కలదండి. ఎక్కడుంది? పూణే. IAEAను విస్తరించుము. IAEA. 75 ఆప్షన్ 1 అండి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఆస్ట్రియా వియన్నా దేశంలో ఉంటుందండి. నెక్స్ట్ వన్, రాకెట్ పనిచేయు సూత్రము క్రింది వాటిలో ఏది? రాకెట్ పనిచేయు సూత్రము ఆన్సర్ ద్రవ్యరాశి నిత్యత్వ నియమము. ద్రవ్యరాశి నిత్యత్వ నియమము ఇంపార్టెంట్. క్రింది వానిలో ఏది రసాయనిక చర్యగా చెప్పుకోవచ్చు? క్రింది వానిలో ఏది రసాయనిక చర్య? ఆన్సర్ ఆప్షన్ 3 అండి బ్లీచింగ్ టీషర్ట్ రంగును మార్చివేయడం అనేది రసాయనిక చర్యగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఒక చర్య ద్వారా కంప్లీట్గా ఆ యొక్క వస్తువు యొక్క రూపాన్ని మార్చేయగలిగితే దాన్ని రసాయనిక చర్య అంటారండి. ఓకేనా? ఇది చూడండి, లామినేటెడ్ గ్లాస్లో మంచు కరిగిపోవడము మామూలే అండి ఇది, ఎందుకంటే మళ్ళీ మంచుగా మార్చవచ్చు. అత్యధిక వేడిలో అల్యూమినియం పాత్ర కరిగిపోవడం కూడా మామూలే, మళ్ళీ దాన్ని చేయవచ్చు. చలికాలంలో కొబ్బరి నూనె గడ్డగట్టడం కూడా మామూలే అండి, అది తిరిగి మళ్ళీ వీటన్నిటిని కూడా సాధారణ స్థితికి తేవచ్చు. కానీ మరి టీషర్ట్ రంగును మార్చివేయడం అనేది రసాయనిక చర్య. నెక్స్ట్, రోమాలను సరిచేయుటకు బ్యూటీ పార్లర్లో ఉపయోగించే మూలకం ఏది? రోమాలను సరిచేయుటకు బ్యూటీ పార్లర్లో వినియోగించే మూలకం 78 ఆప్షన్ 4 అండి సల్ఫర్ మూలకాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వానిని జతపరచండి. చూద్దాం. శిలీంధ్రాలు, కండరాలు, నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు. సరైన సమాధానం ఏంటి? వీటిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాలు. చూద్దామండి. శిలీంధ్రాల అధ్యయన శాస్త్రాన్ని మైకాలజీ అంటారు. కండరాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారండి? మయాలజీ అంటారండి, మయాలజీ. నాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రాన్ని న్యూరాలజీ అంటాం. మూత్రపిండాల అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటాము, నెఫ్రాలజీ. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా కోవిడ్-19 బాధితుల కోసం ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేసిన సంస్థ ఏది? 80వ ఆన్సర్ ఆప్షన్ 1 అండి రిలయన్స్ ఫౌండేషన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? తారీఖీ హుమాయూన్, బాజిద్ సుల్తాన్, అక్బర్నామా ఈ జహంగీరీ, ముత్మాయిద్ ఖాన్, అలంగీర్నామా కాజిం, రాజ్షానామా ఫరిస్టా. క్రింది వాటిలో సరికానిది ఏంటంటే ఆప్షన్ 4 రాజ్షానామా ఫరిస్టా అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవి. ఓకే. నెక్స్ట్ వన్, యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఎవరికి కలదు? యవన రాజ్య స్థాపనాచార్య ఎవరికి కలదు అంటే శ్రీకృష్ణ దేవరాయలకి కలదు. నెక్స్ట్, శాతవాహనుల శాసనాలన్నీ కూడా డాష్. శాతవాహనుల శాసనాలన్నీ కూడా ఏ భాషలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాకృత భాషలోను మరియు బ్రాహ్మీ లిపిలోను, రెండింటిలో కూడా మనకు శాతవాహనుల శాసనాలు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. పూనా సేవా సదన్ రమాభాయి రానడే, సేవా సదన్ మలబారి, భారత స్త్రీ మహామండల్ సరళాదేవి చౌదరాని, మహాకాళి పాఠశాల సుబ్బలక్ష్మి గారు. సరికాని జత ఆప్షన్ 4 అండి మహాకాళి పాఠశాల సుబ్బలక్ష్మి గారు అనే తప్పు, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ద ఇండియన్ స్ట్రగల్ గ్రంథ రచయిత ఎవరు? ద ఇండియన్ స్ట్రగల్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. హిందాల్కో, బాల్కో, నాల్కో, మాల్కో. ఇవన్నీ కూడా అల్యూమినియం ప్రాసెసింగ్ కంపెనీస్ అండి. ఓకేనా? అల్యూమినియం యొక్క ధాతువు నుండి అల్యూమినియం తయారు చేసేటువంటి సంస్థలు. ఇవి ఎక్కడ ఉన్నాయి మరి చూద్దామండి వన్ బై వన్. సో ముందుగా హిందాల్కో ఎక్కడుందంటే రేణుకోట్ ఉత్తరప్రదేశ్లో కలదు. బాల్కో ఎక్కడుందంటే రత్నగిరి కోర్బాలో ఉంది. నాల్కో ఎక్కడుందంటే ధామంజోడి ఒడిశాలో ఉంది. మాల్కో ఎక్కడుందంటే మెట్టూరు తమిళనాడులో కలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పరిశ్రమ మొదట స్థాపించిన ప్రాంతము. సిమెంటు, రాగి పరిశ్రమ, లెడ్ అండ్ జింక్ పరిశ్రమ, గాజు పరిశ్రమ. మరి భారతదేశంలో ఏ ప్రాంతాలలో మొదటగా ఈ పరిశ్రమలను మన దేశంలో ప్రారంభించారు?
చూద్దాం వన్ బై వన్. సిమెంట్ పరిశ్రమ 1904లో మద్రాసులో స్టార్ట్ చేశారండి. రాగి పరిశ్రమ గట్సిలా బీహార్లో ప్రారంభించారు. లెడ్ అండ్ జింక్ పరిశ్రమ టండోలా బీహార్లో ప్రారంభం. గాజు పరిశ్రమ ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్న గ్రహం బృహస్పతి, 63 కంటే ఎక్కువ. ఉపగ్రహాలలో అతిపెద్ద గ్రహము గనిమెడ. ఉపగ్రహాలలో రెండవ అతిపెద్ద ఉపగ్రహము టైటాన్. మరి సరైన సమాధానం ఏంటండి? ఏబిసి 3 కూడా సరైనవే. అత్యధిక ఉపగ్రహాలు దేనికి ఉన్నాయండి? బృహస్పతికి 63. ఉపగ్రహాలలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. ఉపగ్రహాలలో రెండవ అతిపెద్ద ఉపగ్రహము టైటాన్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, అక్షాంశం యొక్క విలువ పెరిగే కొద్దీ ఏమవుతుంది? అక్షాంశం యొక్క విలువ పెరిగే కొద్దీ ఆన్సర్ పైవన్నీ. ఉష్ణోగ్రత తగ్గుతుంది, అక్షాంశ పరిణామం తగ్గుతుంది, సూర్యకిరణాల వాలు అనేది కూడా పెరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ జీవ వైవిధ్య సంస్థకు సంబంధించి అంశాలను పరిశీలించండి. చూద్దాం వీటిలో సరైనది ఏంటి అనేది. ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరైనవే అండి. ఓకేనా, వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. మరి జీవ వైవిధ్య సంస్థ ఇది 1992లో తెచ్చిన జీవ వైవిధ్య కన్వెన్షన్ 2002లో వచ్చిన జీవ వైవిధ్య చట్టం 2003కి చెన్నైలో కేంద్రంగా ఏర్పాటైంది. ఇది బయోపైరసీ నివారించడంలో స్వదేశీ మరియు సాంప్రదాయ జన్యు వనరుల సంరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. సో జీవ పర్యావరణంలో జీవ నిర్జీవ వనరులు ఉంటాయి. భౌతిక పర్యావరణంలో నిర్జీవ వనరులు ఉంటాయి, కానీ జీవ వనరులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జీవ పర్యావరణంలో జీవ వనరులు మాత్రమే ఉంటాయి. భౌతిక పర్యావరణంలో నిర్జీవ వనరులు మాత్రమే ఉంటాయి. మరి పై వాటిలో సరైనటువంటి సమాధానాలు ఏంటండి? ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి, సి అండ్ డి తప్పు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించండి. జీవ వైవిధ్య చట్టం 2002లో పార్లమెంట్ చేత చట్టబద్ధత పొందింది. జీవ వైవిధ్య చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము 1992 దారిత్రి సమావేశంలో ఆమోదించబడ్డ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీలోని నిబంధనలను దేశంలో అమలు చేయడము. మరి పై వాటిలో సరైన సమాధానాలు ఏంటండి అంటే ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, కేంద్ర సమాచార కమిషన్ యొక్క ఆదేశాలపై ఎవరికి అప్పీల్ చేయవచ్చు? కేంద్ర సమాచార కమిషన్ యొక్క ఆదేశాలపై ఎవరికి అప్పీల్ చేసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అప్పీల్ చేయడానికి అయితే లేదండి. సో ఫైనల్ డిసిషన్ సమాచార కమిషన్కే ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గవర్నర్ నియామకంలో సర్కారియా కమిషన్ క్రింది సిఫారసులు చేసింది. ఏం సిఫారసు చేసిందండి? ఆన్సర్ ఆప్షన్ 1 గవర్నర్కి 5 సంవత్సరాల స్థిర పదవి కాలం ఉండాలని చెప్పేసి సర్కారియా కమిషన్ సిఫారసు చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వము సూత్రాలను భారత రాజ్యాంగము ఏ రాజ్యాంగం నుండి గ్రహించి? స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వము ఎక్కడి నుంచి గ్రహించడం జరిగిందండి? ఫ్రెంచ్ నుంచి గ్రహించడం జరిగింది, అంటే ఫ్రాన్స్ నుంచి. ఓకే, నెక్స్ట్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? కోర్ట్ ఆఫ్ రికార్డ్ 96 ఆప్షన్ 3 అండి. ఏ కోర్టు నిర్ణయము అనుసరణీయ దృష్టాంతంగా ఉంటుందో ఆ కోర్టు. ఏ కోర్టు నిర్ణయము అనుసరణీయంగా దృష్టాంతముగా ఉంటుందో ఆ కోర్టు నిర్ణయాన్ని భద్రపరచడమే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. భారతదేశంలో నీటిపారుదల సామర్థ్యానికి దాని వినియోగానికి మధ్య గల అంతరానికి ప్రధాన కారణం ఏంటండి? ఆప్షన్ 1 వ్యవసాయ కాలువలను నిర్మించడంలో జాప్యము. అదే మెయిన్ రీజన్ అండి. మరి భారతదేశంలో నీటిపారుదల సామర్థ్య వినియోగానికి మధ్య గల తేడాలు. ఓకే, నెక్స్ట్ వన్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. 98 ఆప్షన్ 4 ప్రదర్శన ప్రభావము, అంటే పని చేయకపోవడం. సింపుల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ పథకానికి సంబంధించి సరైన సమాధానం. ఆప్షన్ 1 ఏబిసిడి అన్ని సరైనవన్నీ చూద్దాం. ఇది ఒక పెన్షన్ పథకం. మరి ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 15న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ వన్,
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు నెల 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం దీని ఉద్దేశం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు 2019 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అన్నీ కూడా సరైన సమాధానాలే. చివరి క్వశ్చన్, కృషి కళ్యాణ్ అభియాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కృషి కళ్యాణ్ అభియాన్ ఆన్సర్ ఆప్షన్ 4, రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆదాయం పెంచుకునేలా చేసేటువంటి పథకమే కృషి కళ్యాణ్ అభియాన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ఆర్ఆర్బీ గ్రూప్ 3 మరియు ఎన్టీపీసీకి సంబంధించింది. సో డే బై డే ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ పైన. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా బాగా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.